హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజీ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన క్యాబేజీ ఫ్రై మనకు చపాతీలోకైనా అన్నంలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్యాబేజీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత మన కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఆవాలు జీలకర్రని వేసుకుంటున్నాను. మనకు ఈ పోపు అంతా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకు ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కాస్త ఫ్రై అవ్వాలండి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకోవాలి. సాల్ట్ ని వేసుకున్న తర్వాత మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అవ్వగానే ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీరని మనము ఈ స్టేజ్ లో యాడ్ చేయడం వలన కర్రీ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇందులోనే మనము ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న క్యాబేజీని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్యాబేజీ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ క్యాబేజీ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మన టేస్ట్ కి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కారాన్ని జీలకర్ర పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన మనకు కారం అయినా జీరా పౌడర్ అయినా కూడా కర్రీకి బాగా పట్టి స్మెల్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివర్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీరని ధనియా పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ధనియా పౌడర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. క్యాబేజీ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన క్యాబేజ్ ఫ్రైని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే. క్యాబేజ్ ఫ్రై అంటేనే పిల్లలు అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా. ఒకసారి నా ప్రాసెస్ లో క్యాబేజీ ఫ్రై చేసి లంచ్ బాక్స్ లో పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఈ క్యాబేజీ ఫ్రై చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నా ప్రాసెస్ లో క్యాబేజీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించాను కదా. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.